నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క 6థ్ జూలై నుంచి 12థ్ జూలై వరకు కంప్లీట్‌గా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో, ముందుగా ప్లానెటరీ ప్లేస్‌మెంట్స్ చూసుకుంటే జూలై 6థ్‌న చంద్రుడు మీన రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. జూలై 7థ్‌న బుధుడు వక్రించి మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. జూలై 8థ్‌న మేష రాశిలోకి చంద్రుడు వెళ్తూ జూలై 10థ్‌న వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నాడనమాట. ఇవి ప్లేస్‌మెంట్స్. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కొంచెం బ్యాలెన్సింగ్ అయితే అవసరం అనమాట ఈ వారం అయితే. సో, కాస్త సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ వారంలో చాలా మంచి ఆపర్చునిటీస్‌ని మీరు గ్రాబ్ చేసుకోవచ్చు అనమాట. సో, ముందుగా జూలై 6థ్‌కి సంబంధించిన ప్రెడిక్షన్స్ చూసుకుంటే జూలై 6థ్‌న చంద్రుడు మీన రాశిలోకి వెళ్ళి అక్కడ ఉన్న శనైశ్వరుడు మీ తృతీయ, చతుర్థ స్థానాధిపతి అయిన శనైశ్వరుడితో మీ బాధకాధిపతి, భాగ్యాధిపతి చంద్రుడు కలుస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మీ పిల్లలకి సంబంధించి కానీ, మీ లవ్ లైఫ్‌కి సంబంధించి కానీ మేజర్ అండ్ బిగ్ డెసిషన్స్ ఏవి కూడా తీసుకోకండి. సో, ఎందువల్ల అంటే ఈ సమయంలో కాస్త రాంగ్ డెసిషన్స్ తీసుకునేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో, మీ పిల్లలకి సంబంధించి లైక్ వారి ఎడ్యుకేషన్ కావచ్చు, వారిని హాస్టల్‌లో వేయడం కావచ్చు, ఇంకేదైనా వారికి సంబంధించి స్కిల్స్ కావచ్చు, కోర్సెస్ జాయినింగ్ కానీ ఏదో ఒకటి ఇంకా చాలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా! ఈ పిల్లలకి సంబంధించిన డెసిషన్స్ అంటే. సో, ఇవేవి కూడా తీసుకోకుండా కొంచెం పోస్ట్‌పోన్ చేయండి. అప్ టు జూలై 24థ్ వరకు పోస్ట్‌పోన్ చేస్తే ది బెస్ట్ అనమాట నా సజెషన్ అయితే. అండ్ లవ్ లైఫ్‌కి సంబంధించిన విషయాల్లో కూడా సో, ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ ఇవి ఏవైనా ఉంటే కూడా కాస్త నిదానిస్తే మంచిది. అట్‌లీస్ట్ ఒక 3 డేస్ లవ్ లైఫ్‌కి సంబంధించి మాత్రం అట్‌లీస్ట్ ఒక జూలై 6థ్ నుంచి జూలై 8థ్ వరకు కాస్త అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్స్ అనేవి. పిల్లలకి సంబంధించిన డెసిషన్స్ మాత్రం జూలై 24థ్ వరకు అవాయిడ్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇక్కడ జూలై 7థ్‌న బుధుడు వక్రించి మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడనమాట. సో, మిథున రాశి అంటే మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్రెసివ్ వే ఆఫ్ స్పీకింగ్‌కి సంబంధించి మీ సీక్రెట్స్ అన్నీ అవతల వాళ్ళకి తెలియడం సంబంధించి కమ్యూనికేషన్ కానీ అండ్ విస్తరించడానికి సంబంధించి అంతా కూడా సూచిస్తుంది. అండ్ అది మీకు అష్టమ స్థానం అవుతుంది. అది సీక్రెట్స్‌కి సంబంధించిన స్థానం. సో, అప్ టు జూలై 7థ్ నుంచి జూలై 24థ్ మధ్య వరకు కూడా మీ సీక్రెట్స్ అన్నీ కూడా ఎక్స్‌పోజ్ అయిపోవడం కానీ, మీ ప్రైవేట్ లైఫ్ అంతా కూడా ఎక్స్‌పోజ్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. అది కూడా మీ మాటల కారణం కానీ. సో, ఎవరికైతే చెప్పకూడదో వాళ్ళకి అన్నీ కూడా డిస్కస్ చేయడం కానీ, క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న వారికి అన్నీ ఎక్స్‌ప్రెస్ చేసి డిస్క్లోజ్ చేయడం కానీ, అవి చేయడం ద్వారా మీకు ఇబ్బందులనేది క్రియేట్ అవుతాయన్నమాట. సో, మీ ప్రైవేట్ లైఫ్ కావచ్చు, మీ సీక్రెట్ లైఫ్ కావచ్చు, మీ లైఫ్‌లో కొన్ని విషయాలు సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తారు కదా చాలా వరకు కూడా. సో, ఆ విషయాలన్నీ కూడా అలానే ఉంచేసేయండి. ఎవ్వరికి కూడా ఎంత క్లోజ్ ఉన్నా సరే డిస్కస్ చేయడం అనేది చేయకండి. సో, అవి మీకు ఫ్యూచర్‌లో చాలా ఇబ్బంది తీసుకొస్తుంది. మీ రెప్యుటేషన్‌ని పోగొడుతుందన్నమాట. సో, ఈ టైం పీరియడ్‌లో కంప్లీట్ స్కిప్ చేయండి. ఈ టైం పీరియడే కాదు, ఏ టైం పీరియడ్ అయినా సరే అవన్నీ కూడా స్కిప్ చేయండి. అండ్ ఒక పాజిటివ్ విషయం ఏంటంటే, ఈ వారంలో మీరు ఏదైనా కోర్ట్ కేసెస్ కావచ్చు, ఇంకేదైనా గొడవలు కావచ్చు, ఇట్లాంటివి ఏమన్నా పడుతూ ఉన్న వర్క్ ప్లేస్ ఇష్యూస్ కావచ్చు, ఏమన్నా ఫేస్ చేస్తూ ఉన్నా వాటికి సంబంధించి కాస్త రిలీఫ్ అయితే దొరుకుతుందన్నమాట. కొంతవరకు ఆ యొక్క సైన్స్ తెలియడం కానీ, కాస్త రిలీఫ్ అనేట్లుగా మీకు అనిపించడం కానీ, అండ్ కాస్త పాజిటివిటీ జరగడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. కోర్టు కేసు బేసిక్‌గా గొడవలకి సంబంధించి లిటిగేషన్స్, కోర్టు కేసెస్ ఇవన్నీ కూడా కాస్త సాల్వ్ అవుతాయి. అట్‌లీస్ట్ వాటి ప్రోగ్రెస్ అనేది కాస్త పాజిటివ్‌గా ముందరే జరుగుతుంది మీకు అనుకూలంగా. సో, నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ జూలై 10థ్ ఇది మీకు చాలా ఫేవరబుల్ టైం పీరియడ్ అనమాట. మీ నవమాధిపతి అండ్ బాధకాధిపతి ఇద్దరు కూడా చంద్రుడే అవుతాడు. ఆ లక్‌కి ఇబ్బంది పెట్టడానికి రెండిటికి కూడా చంద్రుడే కారకుడు అవుతాడు. అది ఓన్లీ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి మాత్రమే అది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ఇది అనుకోవచ్చు. సో, ఆ చంద్రుడు పరమోచ్చ స్థానమైన ఉచ్చ స్థానమైన వృషభ రాశిలో జూలై 8థ్ రోజు పరమోచ్చ పొజిషన్‌లో ఉంటాడనమాట. సారీ అండి. జూలై 10థ్ రోజు పరమోచ్చ స్థితిలో పొజిషన్‌లో ఉంటాడనమాట. ఆ డిగ్రీస్‌ని క్రాస్ చేసుకుంటూ వెళ్తాడు. సో, ఆ టైం పీరియడ్‌లో రిలేషన్‌షిప్స్‌లో బెటర్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఏదైనా మనస్పర్ధలు అలాంటివి ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. పార్ట్నర్స్, స్పౌస్ ఇలాంటి వారితో కొంచెం బెటర్‌మెంట్ ఇన్ రిలేషన్‌షిప్ అనేది జరుగుతుంది. ఏదైనా బిజినెస్ పార్ట్నర్స్‌ని చూస్ చేసుకోవాలనుకున్నా కావచ్చు, వారితో డీలింగ్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ ఏమైనా చేసుకోవాలనుకున్నా, జాయిన్ చేసుకోవాలనుకున్నా ఇది చాలా మంచి టైం పీరియడ్. అండ్ ఇదే టైం పీరియడ్‌లో కెరియర్‌లో కూడా కాస్త బెటర్‌మెంట్ ఉంటుంది. అండ్ వర్క్ ప్లేస్ షిఫ్టింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా చూస్తున్న వారికి ఈ టైం పీరియడ్‌లో కాస్త పాజిటివ్‌గా ఉందన్నమాట. లైక్ అవన్నీ కూడా జరుగుతాయి. మంచి ప్లేస్‌కి మూవ్ అవ్వడానికి గానీ ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో, మొత్తానికి జాబ్ చేస్తున్న వారైనా సరే, బిజినెస్ చేస్తున్న వారైనా సరే, ఈ టైం పీరియడ్‌లో ఈ యొక్క డెట్ క్లియరెన్స్‌కి లైక్ అప్పులు ఇవన్నీ కూడా వీటి నుంచి బయటపడడానికి కావచ్చు, ఆ యొక్క మార్గాలు సోర్సెస్ అనేది కొత్త ఇన్‌కమ్ సోర్సెస్ జనరేట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా క్రియేట్ అవుతుంది. ఈ టైం పీరియడ్‌లో ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్‌గా ఉందన్నమాట. ఏదన్నా అవకాశం వస్తే ఖచ్చితంగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. సో, ఇదన్నమాట ఈ వీడియోకైతే మొత్తం ఎలాంటి స్వీట్ కోడింగ్ ఏదో లేకుండా మొత్తం అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఇలాంటి మంచి విలువైన వీడియోస్ అండ్ మీ జీవితానికి ఉపయోగపడే వీడియోస్ అన్ని చాలా తీసుకొస్తూనే ఉంటాను. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇది మన రాశి బ్లూ ప్రింట్స్కి సంబంధించింది. సో ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు కూడా చాలా చేంజెస్ ఇన్ ప్లానెటరీ ట్రాన్సిట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి అనమాట. లైక్ గురుడు, రాహుకేతు, శనేశ్వరుడు, ఈ ప్లానెట్స్ అన్ని కూడా చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయండి. సో వీటి వల్ల ఏంటి అంటే మనందరి లైఫ్స్లో కూడా చాలా చేంజెస్ ఉంటాయన్నమాట. ఆ చేంజెస్ పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. నెగిటివ్ ఉన్న చోట సరిగ్గా మనం ట్యాకిల్ చేసుకోలేక వాటికి సంబంధించిన ఇబ్బందులు అనేది ఎక్కువ ఫేస్ చేస్తూ ఫైనాన్షియల్ లాసెస్, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ అండ్ మెంటల్ డిప్రెషన్స్ ఇవన్నీ కూడా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. మెంటల్ స్ట్రెస్ లాంటివన్నీ కూడా. సో అలాంటి వారి కోసం మనందరి కోసం కూడా నేను పర్సనల్గా 2026 అండ్ 2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ అనమాట ప్రతి రాశి వారికి కూడా తయారు చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సో ఒకసారి క్లిక్ చేసి చెక్అవుట్ చేయండి. సో దాంట్లో ఏంటంటే మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, లైక్ లైఫ్ గ్రోత్ కానీ, ఫైనాన్సెస్ కానీ, హెల్త్ కానీ, కెరియర్ కానీ, రిలేషన్షిప్స్ అండ్ ప్రాపర్టీస్కి సంబంధించి, గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్న వారు, బిజినెస్ చేసేవారు, ఐటీ ఇండస్ట్రీస్లో ఉన్నవారు అందరికీ కూడా జాబ్స్లో ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు ఫాల్ ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు డౌన్ ఉంటుంది, డౌన్ ఉన్న ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో ఏ రెమెడీస్ చేసుకోవాలి అండ్ రాహుకేతు ట్రాన్సిట్స్ వల్ల మీకు ఎలాంటి చేంజెస్ అయితే లైఫ్లో వస్తాయి, ఇవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేస్తూ ఒక క్లియర్ బ్లూ ప్రింట్ అయితే నేను తయారు చేయడం జరిగింది. సో ఇది ఆస్ట్రాలజీలో ఏమి రాని వారికి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే డయాగ్రామ్స్, బ్లూ ప్రింట్స్, యానిమేషన్స్ ఇవన్నీ యూస్ చేసి ఒక నీట్ స్టోరీ లాగా తయారు చేయడం జరిగిందనమాట. సో దాంట్లో మీకు క్వార్టర్లీ ప్రొడిక్షన్స్తో పాటు డేట్స్తో సహా అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సో మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 2027 ఏప్రిల్ వరకు కూడా ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ నెక్స్ట్ 9-10 మంత్స్ కూడా. సో మీరు సక్సెస్ఫుల్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఒకసారి బై చేసి చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రెఫర్ చేయండి, షేర్ చేయండి అండ్ వారి యొక్క పీడిఎఫ్స్ని బై చేయండి. సో ఖచ్చితంగా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.